వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల దుస్మాన్పేట తండ గ్రామాలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని ప్రతి గడపకు వెళుతూ ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడు గెలిపించాలని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధిని సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్ల గిరిబాబు వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. కొండ్రముట్ల పంచాయతీ తండ గ్రామస్తులకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ ఆనందం చూస్తే ఎప్పుడూ డాన్స్ చేయండి, నాకు కూడా మీతో పాటు డాన్స్ చేయండి. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ ఇవన్నీ కూడా నేను మర్చిపోను. మీ గ్రామం మీద, మీ తండావాసుల మీద మీరు చూపించిన ప్రేమ నేను ఎన్నటికీ మర్చిపోను. ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ పంచాయతీకి వచ్చానో, ఈ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి తప్పకుండా ఎన్నికలు కూడా అయిపోయి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా అన్ని కూడా ఒకటి ప్రయారిటీ బేస్ చేసుకొని తప్పకుండా మనం మన తండాన్ని డెవలప్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు చెప్తా ఉన్నారు మన వాళ్ళు. ఇందాక ఒక అమ్మాయి అక్కడ నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఒక పాప అడిగింది, గుడికి ప్రహరీ గోడ లేదు, డ్రైనేజీలు లేవు, కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. అలాగే ఇంటింటికి కుళాయి పద్ధతిలో చేయడం ద్వారా అంత శాంక్షన్ అయి ఉంది. ఎన్నికల కోడ్ వల్ల కొంచెం జాప్యమైంది. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం రాగానే ముందు చేయడం కింద ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఏవైతే 2 పెండింగ్ సీసీ రోడ్లు ఉన్నాయో అవి కూడా ఆ పెండింగ్ సమస్యలు కూడా మేము నెరవేర్చుతాం. ఇప్పటిదాకా ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మన జగనన్న ప్రభుత్వంలో మీరు ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు నేరుగా మీ ఇంటికి వచ్చి జగనన్న ఆడపడుచులకి రుణం తీసుకున్నారు. సందర్భం ఆసన్నమైంది. మీరందరూ కూడా బ్రహ్మనాయుడు గారికి ఇంకొకసారి కనుక అవకాశం ఇస్తే మన మళ్ళీ ముఖ్యమంత్రిగా మిగతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మన బతుకులు, మన ప్రాంతం, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుందని రానున్న రోజుల్లో ప్రాంతాన్ని చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. శ్మశానం కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాలుగా అన్ని పర్మిషన్లు, అన్ని హంగులు అన్ని రెడీ అయినాయి. మీరు తప్పకుండా మీరు ఈ టైంలో గాడి గుర్తుపడిన వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తుంది. గతంలో కూడా మనమే చేసాం. ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా మనమే చేసి మీ అందరి రుణం తీసుకునే భాగ్యం ఒకసారి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి మహిళలకి, ప్రతి పిల్లలకి, అవ్వ తాతలకు, అక్క
తమ్ముళ్లకు, అన్న చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు వచ్చారో గ్రామ పెద్దలందరికీ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో యంగ్ కమిటీలని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లేస్తామని వచ్చేస్తే ఆ రోజు సంక్షేమం ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ ఇంటికి నేరుగా సంక్షేమాన్ని తీసుకొచ్చి మన గ్రామ స్వరాజ్యం స్థాపించారు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మరొక్కసారి సానుభూతి పైన ఓటేస్తే మన ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుంటాయి, మన ప్రాంతం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించి మీరందరూ కూడా సానుభూతి